ఒక్క ముద్ద అన్నంలో ఈ చికెన్ పచ్చడి ఉంటే చాలు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి తక్కువ మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో ధనియాలు కూడా బంగారు రంగు వచ్చే వరకేరకు వేయించండి. చల్లారిన తర్వాత ధనియాలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్రను కూడా మెత్తగా పొడి చేసి సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలపండి. స్టవ్ పై హై ఫ్లేమ్లో పెట్టి చికెన్లోని నీళ్లు బయటకు వచ్చి మళ్ళీ పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించండి. దీంతో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడా నూనె వేసి వేడి అయ్యాక ఉడికించిన చికెన్ను వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. అదే నూనెలో తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయి నూనె పైకి తేలే వరకు బాగా వేయించండి. ఇప్పుడు రోస్ట్ చేసిన చికెన్లో తగినంత కారం, అవసరమైనంత ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆ నూనెతో సహా చికెన్లో వేసి అన్ని మసాలాలు బాగా కలిసేలా కలపండి. చివరిగా కొద్దిగా నూనెలో కరివేపాకు వేయించి దానిని కూడా పచ్చడిలో కలపండి. అన్ని బాగా కలిసిన తర్వాత పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత తాజా నిమ్మరసం వేసి మరోసారి బాగా కలపండి. అంతే, మన రుచికరమైన చికెన్ పచ్చడి సిద్ధం. ఒక్క ముద్ద అన్నంలో ఈ చికెన్ పచ్చడి ఉంటే చాలు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ఒకసారి తప్పకుండా చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.